నరసింహపురం గ్రామంలో నివసించే శరభయ్యకు ఊరిలో చాలా మంచి పేరుంది. ఆయన రోజూ ఎవరికైనా ఒక సాయం చేయకుండా నిద్రపోవడమే కాదు. ఒకరోజు శరభయ్య కాలినడకన పొరుగురికి వెళుతుండగా ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు వేగంగా పరిగెత్తాడు. దగ్గరలో ఉన్న నేరేడిపండ్ల చెట్టు ఎక్కి దాని కొమ్మలను బలంగా ఊపాడు. పండ్లు అన్నీ కిందరాలిపోయాయి. అదే సమయంలో ఆ దారిలో వెళుతున్న ఒక బాటసారి ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, ఈ పండ్లను అనవసరంగా నేలపాలు చేశావే? చెట్టుకే ఉంటే ఇంకొంతకాలం ఇతరులకు ఉపయోగపడేవి కదా అని ప్రశ్నించాడు. అప్పుడు శరభయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. అయ్యా, కొందరు పేదపిల్లలు ఈ దారిలో వస్తూ ఆకలి ఆకలి అని చెప్పడం విన్నాను. వాళ్లకన్నా ముందుగా వచ్చి పండ్లు కిందపడేలా చేశాను. వాళ్ల ఆకలి తీర్చడానికి ఈ చిన్న సాయం చేశాను. అంతలోనే ఆ పిల్లలు అక్కడికి వచ్చారు. కింద రాలిన పండ్లు చూసి ఎంతో ఆనందపడ్డారు. ఏరుకొని తింటూ తృప్తిగా నవ్వారు. ఇది చూసి శరభయ్య హృదయం ఆనందంతో నిండిపోయింది. అయితే బాటసారి మళ్ళీ అడిగాడు. ఈ చెట్టు నీది కాదు కదా, యజమానికి నష్టం చేసినట్టే కదా? శరభయ్య వినయంగా సమాధానమిచ్చాడు. అయ్యా, ఈ చెట్టు నాదే. నేనే దీన్ని నాటి నీరు పోసి పెంచాను. ఈ పండ్లు పిల్లలు తింటేనే నాకు సంతోషం. ఇందులో నా తప్పేమైనా ఉందా? ఉంటే చెప్పండి, సరిచేసుకుంటాను. అది విన్న బాటసారి సిగ్గుపడ్డాడు. మీరు చాలా మంచివారు. అసలు విషయం తెలియక తప్పుగా మాట్లాడాను. మన్నించండి అని క్షమాపణ చెప్పాడు. శరభయ్య నవ్వుతూ, ఆకలిగా ఉన్నవారిని చూస్తే నా హృదయం ద్రవిస్తుంది. వారికి ఆహారం పెట్టాలని అనిపిస్తుంది. ఈ గుణాన్ని నేను మార్చుకోలేను అని చెప్పి పిల్లలతో కలిసి నడిచిపోయాడు. నీతి: ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం గొప్ప దానం. సహాయం చేయడం మనసుకు నిజమైన ఆనందాన్నిస్తుంది. మన చిన్న సహాయం ఎవరి జీవితంలో పెద్ద ఆనందమవుతుందో మనకు తెలియదు. శరభయ్యలాంటి మనసుంటే ప్రపంచం ఇంకా అందంగా మారుతుంది. ఇలాంటి హృదయాన్ని హత్తుకునే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.